ఏపీ రాజకీయాలు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నడుస్తూనే ఉంటాయి. కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలోనే ఈ రాజకీయాలు చాలా వేడెక్కుతూ పోతున్నాయి. ప్రస్తుత రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషిస్తుంది. ఏ పార్టీ చూసినా సీనియర్లతో పాటు యువత కూడా బాగా మంచి ప్రాధాన్యత కూడా ఇస్తుంది. ఇక రానున్న పొలిటికల్ స్పెక్ట్రమ్ మొత్తం కూడా ఒకసారి మనం చూస్తే 80% యువకులతోనే నిండిపోతుంది. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి చాలామంది సీనియర్ నాయకుల వారసులు పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చేసి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పేర్ని నాని గారి కుమారుడు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు కానీ, అదేవిధంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు కానీ, చాలామంది పీనేపీ స్వరూప్ గారి కుమారుడు కానీ అన్ని పార్టీలలో యూత్ని ఎంట్రీ చేపిస్తున్నారు. తద్వారా రానున్న ఎన్నికల్లో తామే బరిలో నిలుస్తామని చెప్పేసి సంకేతాలు కూడా ఇస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కుమార్తె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఎవరు ఆ నేత, ఎవరు ఆ కుమార్తె అనేసి ఒకసారి పరిశీలన చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు. ఆయన రాజకీయ వారసత్వం మీద ఉమ్మడి విజయనగరం జిల్లాలో జోరుగా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఆయన కుమార్తె వృత్తిరీత్యా ఆమె వైద్యురాలు. ఆమె పేరు డాక్టర్ బొత్స అనూస. త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఆమె రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే ఆమె గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా చేసుకుంటుందంట. బొత్స సత్యనారాయణ గారు వయసు మీద పడుతుంది. కొంతకాలం అనారోగ్య సమస్యలతో కూడా బాధపడ్డాడు. ఇప్పుడు తండ్రి స్థానంలో నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ అనూస రంగంలోకి దిగుతున్నారు అనేసి కొంతమంది అప్పుడే తెర మీద కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఆమె నియోజకవర్గంలో చురుకుగా పర్యటిస్తూ ప్రజల్లో కూడా వెళ్తూ ప్రజల సమస్యని తెలుసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతుంది. పల్లె పల్లెకు వెళ్ళి మహిళలు యువతతో సమావేశమవుతూ వారి సమస్యలను దగ్గరుండే తెలుసుకుంటున్నారంట. ఒక వైద్యురాలిగా ప్రజలకు ఆమె బాగా సుపరిచితం. సో అలా స్థానికంగా సానుకూలత కూడా దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది. బొత్స కుటుంబానికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో మంచి పట్టుంది. ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో అయితే దశాబ్దాలుగా ఆ కుటుంబం ఒక హవా అయితే నడిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ గారికి ఉన్నటువంటి సీనియారిటీ, అదేవిధంగా బలమైన అండదండల దృష్ట్యా ఆయన వారసురాలుగా డాక్టర్ అనూస రాజకీయ ప్రవేశానికి పార్టీ హైకమాండ్ నుంచి ఎటువంటి అడ్డంకులు ఉండకపోవచ్చు అనేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా గట్టిగా నమ్ముతున్నారు. సో అనూస తన తండ్రి ఆధ్వర్యంలోనే జరుగుతున్నటువంటి పార్టీ కార్యక్రమాలు కూడా ఆమె చురుగ్గా పాల్గొంటుంది. క్షేత్రస్థాయిలో ముఖ్య నాయకులను కార్యకర్తలను కలుస్తూ రాజకీయ ఓనమాలు కూడా నేర్చుకుంటుందంట. తండ్రి బాటలోనే తన సత్తా చాటాలని చెప్పేసి ఆమె కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ వారసత్వ మార్పుతో చీపురుపల్లి నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి అనేసి కూడా మాట్లాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ అనూష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉండొచ్చు అనేసి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు. ఆమె రాక పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని కూడా నింపుతుందని చెప్పేసి వాళ్ళు అంచనా కూడా వేస్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా చూడాలి.